హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. గత కొన్ని రోజుల నుంచి డాడీ బర్త్డే అని, మా నాన్నమ్మ వర్ధంతి అని చాలా బిజీగా ఉన్నాము. బ్యాక్ టు బ్యాక్ ఫిబ్రవరిలో అయితే యూట్యూబ్ నుంచి ఎటువంటి బ్రేక్ తీసుకోలేదు. కంటిన్యూస్ గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియో పోస్ట్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్ గా ఆ హడావిడంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము మా రొటీన్ లోకి వచ్చాము. ఇంకా ఈ రోజు ఒక డే రొటీన్ బ్లాగ్ ని షేర్ చేస్తాను. పొద్దున్నే చూసారు కదా, మంచిగా పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, దట్టు విలేజ్ స్టైల్లో. బర్డ్ ఫ్లూ ఉంది, కానీ మనం చికెన్ ని నీట్ గా క్లీన్ చేసి కుక్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి మేము కూడా తినడం స్టార్ట్ చేసేసాము. సరే, ఇంకా ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్ అండి, కానీ చాలా ఫ్లేవర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే చికెన్ ని మంచిగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్ పీసెస్, రుచికి సరిపడా ఉప్పు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దెన్ ఇంకా వాష్ చేసి పెట్టిన చికెన్ తో పాటు కొంచెం పసుపు కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే చికెన్ లోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోని టొమాటో పీసెస్ తో పాటు రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోని మనం అడిషనల్ గా గరం మసాలా పౌడర్ లేకపోతే ఎనీ గరం మసాలా పేస్ట్ లాంటివి యాడ్ చేయము. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్ అంతే అన్నమాట. ఇలా సింపుల్ గా ఒకసారి చేసి చూడండి, ఎటువంటి మసాలాలు వేయకుండా. మీకు చాలా బాగా నచ్చుతుంది. సరే, ఇంకా కారం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు కారం సరిపోతే పర్వాలేదు, లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ లోంచి ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది అనమాట. దెన్ ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, వేడివేడి చికెన్ కర్రీ రెడీ. ఇంతకు ముందు రోజుల్లో చికెన్ కర్రీ అంటే ఇలానే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ చికెన్ కర్రీని కాస్త ఏవేవో మసాలాస్ యాడ్ చేసేసి ఏవేవో ఫ్లేవర్స్ కింద తయారు చేస్తున్నాం కదా. అఫ్ కోర్స్ ఎలా చేసినా సరే చికెన్ బాగుంటుంది, కాకపోతే ఇలా సింపుల్ గా చేసుకున్నా సరే చికెన్ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే దోశల కోసం బ్యాటర్ నానబెడుతున్నాను. నేను ఎలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను అంటే 1 కప్ మినప్పప్పుకి 3 కప్స్ రేషన్ రైస్ తీసుకుంటాను. ఇంకా అలానే 1/2 కప్పు పచ్చిశనగపప్పు, ఇంకా 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తాను. మా ఇంట్లో ఈ సీడ్స్ డైరెక్ట్ గా ఇచ్చినా ఇండైరెక్ట్ గా ఇచ్చినా తినడం మానేశారు. ఇంతకు ముందు మా ఆయన అట్లీస్ట్ కర్రీస్ లో ఈ సీడ్స్ యాడ్ చేసినా తినేవారు, కానీ ఇప్పుడు ఈ సీడ్స్ వేయద్దు, మొత్తం ఇవే సీడ్స్ ఉంటున్నాయి అంటున్నారు. అందుకనే ఇంకా తెలియకుండా ఇలా దోశల్లో కలిపేశాను అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేశాను. అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు ఇంకొక గిన్నెలోని 1 కప్ వరకు పోహా అంటే అటుకుల్ని నానబెడుతున్నాను. ఇదండి నేను ప్రిపేర్ చేసే దోశ బ్యాటర్. అయితే దోశలు ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ బ్యాటర్ ప్రిపరేషన్ వరకే షేర్ చేస్తున్నా. అదేంటి దోశల్లో సీడ్స్ యాడ్ చేసావా, దోశలు బాగుంటాయా, టేస్ట్ బాగుంటుందా, కరెక్ట్ గా వస్తాయా అనే క్వశ్చన్స్ మాత్రం అస్సలు వద్దు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కదా దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇన్ఫాక్ట్ నార్మల్ దోశల కన్నా ఈ దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి. మేము పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు పెరుగు కావాలన్నా డైరెక్ట్ గా స్టోర్ బాట్దే తీసుకొచ్చే వాళ్ళం. కాకపోతే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా డాడీ బర్త్డే టైంలో, అప్పుడు మా ఆయన ఒకసారి పెరుగు తోడుపెట్టారు. ఆ టేస్ట్ బాగా నచ్చింది. ఇంకేముంది, బయట నుంచి పెరుగు తీసుకొని రావడం మానేసాం. ఇంట్లోనే చక్కగా పెరుగు తోడు పెడుతున్నాము. పెరుగు తోడు పెట్టే ముందే పాల మీద మీగడ కూడా తీస్తున్నాను, నెయ్యి చేద్దామని చెప్పేసి.
ఎంతండి? ఎంతమందికి ఈ ఐస్ క్రీమ్ గుర్తుంది? నా చిన్నప్పుడైతే ఎవ్రీ సండే మార్నింగ్ ఇలా ఐస్ బండి ఇంటి దగ్గరికి వచ్చేది. ఇంకా అతను రావడమే లేటు. మీరు డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి అయితే అత్తయ్యని లేకపోతే మా అమ్మని ఒక స్టేజ్ వరకు బుర్ర తినేసేదాన్ని అనమాట డబ్బులు ఇవ్వమని. అంత ఇష్టం నాకు ఈ ఐస్ క్రీమ్ అంటే. కాకపోతే ఇప్పుడు ట్రై చేసింది కొంచెం ఎందుకో సాల్టీగా అనిపించింది. ఈరోజు మా అత్తయ్య కూడా నాకు ఒక ఐస్ క్రీమ్ కొని అమ్మా అని అన్నారు. సరే ఇంకా నేను భుజ్ బంగారం మా అత్తయ్య ముగ్గురం ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాము. ఆ తర్వాత ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్. మనం షార్ట్స్ లా కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగా ఏంటి ప్రాసెస్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ 1/2 kg బీట్రూట్స్ కి 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. ఇంకా అలానే 100 grams అల్లం తీసుకున్నాను. కానీ మరీ అంత ఎక్కువేం అవసరం లేదు. నేను ఇక్కడ నాటు అల్లం తీసుకున్నాను కాబట్టి చాలా ఘాటుగా అనిపించింది. మీరు జస్ట్ ఒక 50 grams అల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అలానే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ అంతటినీ కూడా ఒక స్ట్రైనర్ హెల్ప్ తోని మంచిగా పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నా దగ్గర పెద్దది జ్యూస్ స్ట్రైనర్ లేదు, అందుకనే నేను జస్ట్ టీ వడకట్టిన దాంట్లోనే చేశాను. చాలాసేపు అక్కడే నించొని అలా ఎక్స్ట్రాక్ట్ చేసేసరికి నీరసం వచ్చేసింది. మొత్తం పల్ప్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత జ్యూస్ చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. మీరు పల్ప్ కావాలంటే అలానే ఉంచొచ్చు, కాకపోతే డైజెషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా అలానే నేనైతే ఇవి ఐస్ క్యూబ్ ట్రేస్ లోని ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకనే పల్ప్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేసాను. నాకు తెలియక జస్ట్ నార్మల్ గా ఫ్రిడ్జ్ కి ఇస్తారు కదా ఐస్ క్యూబ్ ట్రే, అందులోనే ఈ జ్యూస్ అంతా యాడ్ చేసేసాను అనమాట. కాకపోతే ఏమవుతుందంటే ఎంత గింజుకున్న ఐస్ క్యూబ్స్ రావట్లేదు, అది మెల్ట్ అయిపోయి వాటర్ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సిలికాన్ మౌల్స్ అమ్ముతారు ఐస్ క్యూబ్స్ వి, అందులో యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఐస్ క్యూబ్స్ తయారైపోతాయి. ఎవ్రీడే మార్నింగ్ ఒక క్యూబ్ ని జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ లో యాడ్ చేసుకొని మీరు కావాలంటే డైరెక్ట్ గా అలానే కన్స్యూమ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకొని తాగినా సరే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం జ్యూస్ మిగిలితేను నేను భుజ్ బంగారం అత్తయ్య ముగ్గురం తాగేసాము. ఇందాక చెప్పాను కదా నాటు అల్లం వేయడం వల్ల కొంచెం అల్లం ఘాట్ ఎక్కువ ఉంది, అందుకనే భుజ్ బంగారం అమ్మ బాబోయ్ అంటున్నాడు. కాకపోతే మంచిగా తాగేసాడులేండి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తాగుతూ ఉండాలన్నమాట. తాగు. ఎట్లుంది? ఘాటుగా ఉంది. తాగిసా. ఇప్పుడు జ్యూస్ చేశానా, దాని పల్ప్ ఉంది కదా, ఆ పల్ప్ని ఏం చేశానంటే కొంచెం వాటర్లోని ఆల్మోస్ట్ ఒక బకెట్ వాటర్లోని మొత్తం పల్ప్ అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్ని మొక్కలకి వేసేసాను అనమాట. మొక్కలు మంచిగా గ్రో అవుతాయి. ఆ పల్ప్ ఏమీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఇలా మొక్కలకి వేసేయచ్చు. ఇంకా మొక్కలకి నీళ్లు వేసి వచ్చిన తర్వాత పొద్దున్న దోశలకి నానబెట్టాను కదా, సో అదంతా ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అటుకుల్ని మెత్తగా పేస్ట్ చేస్తాను, ఆ తర్వాత రిమైనింగ్ దోశ బ్యాటర్ అంతా కూడా మిక్సీ పట్టేస్తాను.
చూసారు కదా, ఫస్ట్ అటుకుల్ని పేస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ దోశ బ్యాటర్ అంతా కూడా మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడు కిందన్న అటుకుల పేస్ట్ ఈ దోశ బ్యాటర్ అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రేపు పొద్దున్న దోశలు వేయడానికి ఎంత క్వాంటిటీ కావాలో అదంతా తీసి ముందే పక్కకు పెట్టేస్తాను అనమాట. మొత్తం బ్యాటర్ అంతా ఇదే డబ్బాలో ఉంచేసాను అనుకోండి, పొద్దునకి పొంగిపోతుంది. అందుకనే ఇలా గిన్నెలోకి తీసి పెట్టేసాం అనుకోండి, ఈ గిన్నెలోది ఫర్మెంట్ అవుతుంది అండ్ ఆ డబ్బాలోది ఫర్మెంట్ అవుతుంది. ఎక్కడ ఏవి పొంగిపోకుండా డబుల్ వర్క్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మీకు ఒకటి చెప్పేదా, మా మల్లె మొక్కకి పూలు వస్తున్నాయి. నేను ఇలా ఈ మల్లె పూలు ఈ సీజన్లో ఎక్కువగా పూస్తాయి కాబట్టి డిసెంబర్లోనే, ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ అనుకుంటాను, చక్కగా నర్సరీకి వెళ్ళి మొక్క తీసుకొచ్చాను. అది మంచిగా గ్రో అయ్యి ఇప్పుడు పూలు పూస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి. అయ్యయ్యో ఏంటక్క ఇంత ఎగ్జైట్ అయిపోతున్నావు అనుకోవద్దు. నాకు మొక్కలు జస్ట్ లైక్ అ బేబీ అనమాట. వాటిని పెంచడం అంటే నాకు చాలా ఇష్టము. బట్ నిజం చెప్పాలంటే వీటిని సరిగ్గా కేర్ చేయట్లేదు నేను ఈ మధ్య. నాకు టైం చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు రాత్రి అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు. అందుకనే వీటిని సరిగ్గా కేర్ చేయలేదు మొన్నంతాని. అలా రోజుల తర్వాత ఈరోజు కొంచెం టైం దొరికిందని చెప్పేసి మొత్తం మొక్కలకి ఉన్న ఆ ఎల్లో లీవ్స్, తర్వాత డ్రై అయిపోయినవి, డస్ట్ పట్టేసినవి అన్ని తీసేసాను. ఇంకా ఈ రెడ్ మందారం నెక్స్ట్ డేకి పూస్తుంది. ఈ మొక్కల పని చేస్తున్నప్పుడే చిన్న చిన్న మిల్లీ బగ్స్ నా చేతి మీదకి వచ్చేసాయి. నాకు ఈ బగ్స్ తోనే భయము. ఏ మాత్రం మందారం చెట్టుకి పట్టేసాయా, ఎంత గింజుకున్నా మందారం చెట్టు పెరగదు. అందుకనే వీలైనంత వరకు మందారాల్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఇంకా అలా మొక్కల పని అంతా చూసుకొని కిందకు వచ్చేసరికి మా అత్తగారు టీకి రెడీగా ఉన్నారనమాట. ఇంకా అల్లం ఇలాచి వేసి ఆవిడకి టీ పెట్టేసి ఇచ్చేసాను. నేనైతే సెకండ్ టైం టీ తాగట్లేదండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడాలి మరి అది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాను. ఇంకా ఇక్కడైతే భుజ్ బంగారంకి ఈవినింగ్ స్నాక్ గా గ్రేప్స్ ఇస్తున్నాను. మంచిగా స్నాక్స్ తినేసి వెంటనే రెడీ అయ్యి ఇప్పుడైతే భుజ్ బంగారం వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాడు. ఇక్కడ వీడికి బర్త్డే పార్టీలని, తర్వాత సైకిల్ రేసులు, పార్క్ కి వెళ్ళడం, టెంపుల్ కి వెళ్ళడం ఫ్రెండ్స్ తో కలిసి, ఇలా ఈ మధ్య బాగా అప్డేట్ అయ్యాడు వీడు. అండ్ వియాన్ బాబు పెద్ద అవుతున్నాడు కాబట్టి టు మై సర్ప్రైజ్ వాడికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా వస్తున్నాయి. ఏదైనా సరే మన బట్టే మన పిల్లలండి. మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటామో అవి మన పిల్లలకి చెప్పకపోయినా వస్తాయి. వాళ్ళకి పర్టికులర్ గా కూర్చోబెట్టి ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనల్ని చూసే వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇంక ఇక్కడ వాడు పార్టీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ కొన్నాడు. ఇంకా ఈ పెన్సిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నాకు పెన్సిల్స్, పెన్స్ అంటే చాలా అబ్సెషన్. ఆ పెన్సిల్ చూడగానే వెంటనే మా ఆయన్ని అడిగాను, నన్ను ఎందులోనైనా జాయిన్ చెయ్యు, నేను మంచిగా చదువుకుంటాను అని. నాకు చాలా ఇష్టం రాయడం అన్నా, చదువుకోవడం అన్నా. రైటింగ్ అంటే భలే నచ్చుతుంది నాకు. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ మినీ బన్స్ లాగా చేశానన్నమాట. రెసిపీ అంతా సూపర్ హిట్, కాకపోతే లాస్ట్ లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. కానీ ఇది మీకు షేర్ చేయాలా వద్దా అని చెప్పి చాలాసేపు అనుకున్నాను. బట్ రెసిపీ హిట్ అయింది కాబట్టి షేర్ చేస్తున్నా. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా వ్లాగ్ లో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సరే, ఇంకా బన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని ఒక 50 ml వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. పాలు మరీ చల్లగా ఉండకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లో 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ ఈస్ట్ ఫర్మెంట్ అవ్వడానికి అని చెప్పేసి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈస్ట్ కొంచెం రవ్వగా ఉంటుందన్నమాట. అది కొంచెం డిజాల్వ్ అయినంత వరకు మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. చూపిస్తారెడీ? అయ్యయ్యో, దా చూపిస్తుందా? దా వస్తావా? దా వెళ్దామా డాడీ దగ్గరికి? దా వెళ్దామా? తోక భలే ఊపుతున్నావే. ఇంక ఇక్కడ
ఇక్కడైతే ఒక 15 to 20 మినిట్స్కే ఈస్ట్ చూసారు కదా మంచిగా పొంగింది. ఇప్పుడు ఇలా పొంగిన ఈస్ట్లోని మైదా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు మైదా తీసుకున్నాను. మీరు ఇదే రెసిపీ గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే నేను ఇది చేయడం ఫస్ట్ టైం కదా అని చెప్పి మైదా యూజ్ చేశాను. ఇప్పుడు ఈ మైదా పిండిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ రా మిల్క్ అలా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కావాలనుకుంటే మొత్తం మిల్క్ ని వాటర్ తో కూడా రీప్లేస్ చేయొచ్చు. అలా చేసినా కూడా బన్స్ బాగానే వస్తాయి. కాకపోతే మిల్క్ తో చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందని నేను మిల్క్ యాడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా చేతికి కొంచెం అంటుకున్నట్టు స్టిక్కీగా ఉంది మొత్తం ఈ డో అంతాని. ఇప్పుడు ఈ డోలోని కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసి మొత్తం ఒక 15 to 20 మినిట్స్ పాటు మంచిగా ఈ డోని నీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నాకు కాపులాగా పొట్టిది ఉందన్నమాట. ఆ రోజు మా హస్బెండ్ కి ఆఫీస్ లీవ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫస్ట్ సాటర్డే రోజు భుజబంగారం అయితే స్కూల్ కి వెళ్ళాడు, కానీ ఈయనకి ఆఫీస్ లీవ్ కాబట్టి మంచిగా ఆఫ్టర్నూన్ డ్రెస్ తీసుకుంటున్నారు. ఈ పొట్టిది మాత్రం ఆ డో ఎప్పుడు ఇస్తావు, నేను ఎప్పుడు తింటాను అని కలుపుతున్నంత సేపు ఆ పిండికాస్ అలా చూస్తానే ఉండింది. నేను ఇంకా మరీని దానికన్నా దాని ముందే ఆ డో కలుపుతూ కూర్చున్నాను అనమాట. ఇంకా డోని ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నా, నాతో పాటు అది కూడా వచ్చేసింది. ఇది స్ట్రీట్ డాగ్ అయినా దీనికి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందండి మా ఆయన దగ్గర. నన్ను ఏ పని చేసుకునేవా? మీకు దానికి తినిపించేసరికి అయిపోయింది. మా ఇంట్లో అయితే మా అమ్మో మా నాన్నో తినిపించేవారు, ఇక్కడ నేను మీకు తినిపించుకోవాల్సి వస్తుంది. ఆ రోజు దానికి బాగా ఆకలేస్తున్నట్టుంది. అప్పటికే ఒక 4-5 టైమ్స్ బిస్కెట్స్ పెట్టాను, కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ బిస్కెట్ ప్యాకెట్ దగ్గర తీసుకెళ్తూ ఉండింది. సరేలే ఆకలేస్తుంది కదా అని చెప్పేసి దానికి తినిపించేసరికి ఆ రోజు నాకు డే అంతా అయిపోయింది. ఇంకోండి డోని మంచిగా నీట్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం బటర్ రాసేసి 1 hour పాటు పక్కకు అలా పెట్టేశాను. 1 hour తర్వాత ఇక్కడ చూసారు కదా మంచిగా అది రేజ్ అయింది. ఇలా రేజ్ అయితే మనకి రెసిపీ సూపర్ హిట్ అని అర్థం అనమాట. ఇక్కడ మనం ఈస్ట్ క్వాంటిటీ సరిగ్గా తీసుకోకపోయినా లేకపోతే కరెక్ట్ గా నీట్ చేయకపోయినా సరే మనకి డో ఇంత బాగా పొంగదు. సో ఇది ఎక్కువగా మనకి చేత్తో పనే అనమాట. మంచిగా ఇలా నీట్ చేస్తూ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ తీసుకున్న డోని 2 halves గా కట్ చేశాను. ఇప్పుడు ఒక హాఫ్ ని చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. బన్స్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ఈ డో పీసెస్ ని నీట్ గా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. అండ్ బాల్స్ చుట్టేటప్పుడు కూడా మీకు పోస్చర్ చూపించాను కదా, ఆ పోస్చర్ లో బాల్స్ చేస్తే మీకు సాఫ్ట్ గా ఇలా రౌండ్ బాల్స్ లాగా వస్తాయి, లేకపోతే ఇవి క్రాకిల్ గానే ఉండిపోతాయి. ఇలా బాల్స్ లాగా చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం బటర్ రాసి ఇంకొక 1/2 hour పాటు పక్కన పెట్టేయండి. అలా చేయడం వల్ల డో ఇంకొంచెం రేజ్ అవుతుంది అనమాట. మూత పెట్టేసి ఒక 1/2 hour తర్వాత ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ని 180 degrees లోకి సెట్ చేసి ఒక 2 minutes పాటు ప్రీ హీట్ చేస్తున్నాను. అండ్ ఈ లోపు డో చూసారు కదా 1/2 hour కి మంచిగా ఇలా రేజ్ అయింది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా రేజ్ అయిన డోని డైరెక్ట్ గా తీసుకెళ్లి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేస్తే బాగుండు. కాకపోతే వీటిని మళ్ళీ నేను బాల్స్ లాగా చుట్టాను. అలా చేయడం వల్ల కొంచెం ఎయిర్ గ్యాప్స్ తగ్గాయేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒక 4 balls ఆ తర్వాత ఇంకో 4 balls లాగా బేక్ చేసి ఉంటే బాగుండు. జస్ట్ కొంచెం బ్యాటరే కదా అని చెప్పేసి మొత్తం బాల్స్ అని ఒకే దాంట్లోనే ఇరికించి పెట్టేశాను అనమాట. ఇలా చేయడం వల్ల కూడా అంత ఎక్కువ పఫీనెస్ రాలేదేమో అనిపించింది. కాబట్టి నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు. ఎయిర్ ఫ్రైయర్ యొక్క సైజ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు బాల్స్ ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే బేక్ చేసుకోండి. వీలైతే ఎక్కువగా ఫ్రీ స్పేస్ ఉండేటట్టే చూసుకోండి, బికాస్ ఇవి కొంచెం బల్జ్ అవుతాయి కాబట్టి. ఇప్పటి వరకు నాకు తెలిసిన మిస్టేక్స్ నేను ఏం చేశానో చెప్పాను కదా. అండ్ మేజర్ మిస్టేక్ ఏంటి అంటే నా ఎయిర్ ఫ్రైయర్ ఒక్క సైడ్ మాత్రమే బేక్ అవుతుంది, డబుల్ సైడ్ బేకింగ్ లేదనమాట. ఇప్పుడు చికెన్ లాంటివి అయితే 2 sides తిప్పి బేక్ చేసుకోవచ్చు, కానీ ఈ బన్స్ ని నేను సెకండ్ సైడ్ తిప్పి బేక్ చేసినా సరే అవి అంత పర్ఫెక్ట్ గా బేక్ అవ్వలేదు. ఒక సైడ్ మాత్రం మంచిగా బేక్ అయిపోయాయి. చూసారు కదా ఇంకొక సైడ్ ఇలా పచ్చిగా ఉండిపోయాయి, కాకపోతే అదర్ సైడ్ మంచిగా బేక్ అయ్యాయి.
నేను ఉల్టా తిప్పి బేక్ చేసి చూసాను, కాకపోతే అప్పుడు కూడా అన్ని కలిపే పెట్టేశాను కానీ అప్పటికి నాకు ఐడియా రాలేదు ఒక 4 ఫస్ట్ బేక్ చేద్దాము, ఆ తర్వాత ఇంకో 4 బేక్ చేద్దామని. అన్ని కలిపి పెట్టేయడం వల్లేమో రెండో సైడ్ ఇంకో అసలు బేక్ అవ్వలేదు అనమాట. జస్ట్ ఏదో నార్మల్గా అలా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫ్రై అయినట్టు ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చాయి. ఈవెన్ లోపల పఫీనెస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చెప్పిన రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్ దగ్గర మాత్రం చెక్ చేసుకోండి డబుల్ సైడ్స్ బేకింగ్ ఉంటుందా లేకపోతే సింగిల్ సైడ్ బేకింగ్ అని. ఇంతకీ టెంపరేచర్ ఎలా సెట్ చేశాను అంటే 120 degrees దగ్గర ఒక 20 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేమైనా మీకు తెలిస్తే గనక నేను ఏమైనా మిస్టేక్ చేసినట్టు అనిపిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తా. సో యా, ఇదండి ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.